నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఐటీ న్యూస్. నేను మీ తరుణి. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ లో ఉత్సాహంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జగిత్యాల జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి, ఎండిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే. నిప్పుల కుంపటిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. మార్చిలోనే ప్రతాపం చూపుతున్న భానుడు. జనాలు లేక జగన్ బస్ యాత్ర వెలువిలా. సిద్ధం బస్ యాత్రపై టీడీపీ నేతల వ్యాఖ్యలు. మరోసారి వివాదాల్లోకి బ్రహ్మం గారి మఠం. అక్రమంగా పీఠాధిపతి ఎంపిక చేస్తున్నారంటూ మీడియా ముందుకు బాధితులు. ఇక వివరాలు చూస్తే, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చిన్నగుట్టలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించగా త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నూతన విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన జీఎస్ బాబు అందరూ ఒకసారి జై శ్రీమన్నారాయణ చెప్తాం. చూడండి, ఒక్క దేవాలయంలో దేవుడికి నివేదన పెడితేనే గొప్ప పుణ్యం. అటువంటిది 108 దేవాలయాలు కాదు, దివ్య దేశాలు. అలాంటి దివ్య దేశాలకి ప్రసాద కైంకర్యం చేసే భాగం. ఆ అర్థంలో ఉండే రూపాన్ని చూసే మనని మనం సరి చేసుకోవాలి. మనని మనం ఇంకొక రకంగా సరి చేసుకోగలమా? అర్థం లేకపోతే మీరు బొట్టు కరెక్ట్గా పెట్టగలరా? అర్థం లేకపోతే మీరు జుట్టు సరిగ్గా దివ్వగలరా? సో మనని మనం సరిగా ఉంచుకోవాలి అంటే ఏం కావాలి? అర్థం కావాలి. అర్థం మిమ్మల్ని కొత్తగా తయారు చేయదు. మీలో ఉన్న వాటిని తీసేది, లేని వాటిని పట్టుకొచ్చి మీకేమీ పూయదు. ఏం చేస్తుంది అర్థం? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది. కొత్తపల్లి ఈ గుట్ట మీద
వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఏ కార్యక్రమం? కుంభ అభిషేక కార్యక్రమాన్ని స్వామిని జరిపిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ స్వామి యొక్క సన్నిధిలో ఉత్సవ మూర్తులని మరికొంతమంది మూర్తుల్ని కూడా చేర్చి ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించారు. కేవలం ఒక్క సన్నిధి మాత్రమే ఉండేది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వంలో అప్రజాస్వామికంగా ప్రజాప్రతినిధులు తన ఓటు హక్కు తాను వినియోగించుకోకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బందులు పెట్టి గత ప్రభుత్వం ఇనామా చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కాశీరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ మరియు కౌన్సిలర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూలు జడ్పీ మైదానంలోని పోలింగ్ స్టేషన్లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచికుల రాజేష్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు స్థానిక ఎంపీ రాములు సైతం నాగర్ కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ జడ్పీ హెచ్ఎస్ బాలుర పాఠశాల సమీపంలోని పైకా భవనం నందు గల పోలీస్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కారణం ఏంటంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అందరినీ కూడా వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కాస్తో కూస్తో వాళ్ళు పనులు చేస్తే సంవత్సరాల తరబడి అయినా కూడా వాళ్ళ బిల్లు రాకపోవడం, అధికారాలు ఇవ్వకపోవడం, నిధులు ఇవ్వకపోవడం, కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం కారణంగా ఒకటి. రెండవది 10 సంవత్సరాల అవినీతి, దుర్మార్గపు పరిపాలన కారణంగా చెప్పినటువంటి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ సందర్భంలో 2014 ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, నిరంకుశ పాలన, అప్రజాస్వామిక పాలన కారణంగా ఆనాడు ఉన్నటువంటి ప్రగతి భవన్కు ఎంట్రీ లేదు. సెక్రటేరియట్లో ఏ రోజు కాలు పెట్టని కారణంగా అంటే మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాచేసి అప్పుల ఊబిలో ముంచినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మొన్న ఎట్లయితే జరిగిన శాసనసభ ఎన్నికలో ప్రజలు గొప్ప తీర్పు కూడా జరిగిందో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి యూపీఏ అధినాయకత్వం సోనియా గాంధీ గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పని పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయం చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా గద్వాల్ జోగులాంబ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్లోని ఓటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నాగర్ దొడ్డి ఎంపీటీసీ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రాగా ఆయనకు వీల్ చైర్ సమకూర్చాలని కోరుతూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వీల్ చైర్ కోసం ఓటింగ్ కేంద్రం పరిసర ప్రాంతంలో ఉండగా అక్కడి నుండి వెళ్లిపోవాలని గద్వాల్ సీఐ భీమ్ కుమార్ ఎమ్మెల్యేకి తెలపడంతో ఎమ్మెల్యేకు సీఐకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వీల్ చైర్ సమకూర్చడంలో అక్కడున్న అధికారులు అలసత్వం ప్రదర్శించారని, దానికోసమే తాను అక్కడ నిలుచున్నానని ఆయన వివరణ ఇచ్చారు. అవునండి సహచరం మీరు ఇక్కడ చెప్పొద్దు. 100 మీటర్స్ తర్వాత ఉండాలా మీరు మాకు చెప్తే ఇదే మాట్లాడాల్సి వస్తుంది. మేము రిక్వెస్ట్ చెప్తున్నప్పుడు రిక్వెస్ట్ ఉండాలా. మమ్మల్ని మాకు రూల్స్ చెప్పొద్దు మీరు. ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఏం చేస్తావు చెప్పు. నాకు ఇప్పుడు కూర్చుంటే మీది అరే ఒక్క సెకండ్ ఆగమంటాను. అది ఏం చేస్తా నేను మీకైనా ముందు అప్పటికెళ్తే అల్లాడుతున్నా. వాళ్ళు ఏం పీక్తారు, ఏం చేస్తారంటే ఏం పీక్తానండి. ఏం పీక్తామంటే రికార్డు చూసుకో. నీ అంతా నీవు అనుకుంటున్నావు. అరే నీ అంతా నీవు అనుకున్నావు. నీ కూడా మా చూసిన వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తే అయిపోయి కదా సార్. ఇదంతా చేయగా ఊగా ఇప్పుడు ఏం డిస్కస్ అవసరమే లేదు. వస్తాడు చేసిపోతాడు. ఆదిలాబాద్ జిల్లాలో 100% ఓటింగ్ నమోదుకు జిల్లా అధికారులు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్స్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో యోగా సాధకులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఓటర్ ప్రతిజ్ఞ చేయించి ఓటింగ్ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. అనంతరం యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్వీప్ నోడల్ అధికారి జి సాయన్న మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. దేశ భవితను నిర్ణయించేది ఓటు అని, అది మనకు వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. ఓటర్ల నమోదుతో పాటు పోలింగ్ శాతం పెంచేలా జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఎన్నికల గౌరవాన్ని భాష లేదా ఏ విధమైన వేస్తామని 18 సంవత్సరాలు నిండిన ఈ సందర్భంగా Now. एक 4 8 ఈరోజు ఓటర్స్ అందరూ కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ మేనర్లో జరగాలన్న ఉద్దేశంతో ఇక్కడ యోగా అసోసియేషన్ని సంప్రదించడం జరిగింది. వారు అడిగిన వెంటనే స్పందించి ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చారు. తద్వారా ఈ యోగా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మానసికంగా చాలా నిశ్చయంగా దృఢంగా ఉంటారు. వీరి యొక్క మెసేజ్ మన సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని కూడా రీచ్ కావాలని చెప్పేసి వారి ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు యోగా కాంపిటీషన్ నిర్వహించుకోవడం జరిగింది. అందులో విన్నర్స్ని కూడా సత్కరించుకోవడం జరిగింది. ప్రసాద్, నేను గత 15 సంవత్సరాల నుంచి యోగా చేస్తూ ఇక్కడ గాంధీ పార్క్లో ఫ్రీ యోగా చేస్తున్నాను. మా దగ్గర 15 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు రెగ్యులర్గా 5:30 to 7:30 2 hours వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అదేవిధంగా ఈరోజు ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో యోగా కాంపిటీషన్ అండ్ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే
ప్రజలందరూ కూడా 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఓటుని సద్వినియోగం చేసుకొని కరెక్ట్ అయిన నాయకుల్ని ఎన్నుకొని మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయించబడింది. అలాగే కామన్గా మనం ఇప్పుడు మేము కూడా బ్యాచ్లో ఉన్నప్పుడు 15-16 ఇయర్స్ నవ్వుకుంటూ వెళ్ళిపోయేది, మనకి ఎలక్షన్ మన ఓటు వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు 18 ఇయర్స్ నిండిన వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ పేరు నమోదు చేసుకొని తప్పకుండా ఓటేసి మన భారతదేశాన్ని సరైన నాయకుల్ని ఎంచుకొని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మీ కార్యక్రమం చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మహాజన సభను ప్రాథమిక సహకార సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాజన సభకు న్యాప్కాస్ట్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సహకార సంఘాల ద్వారా రుణాలు అందజేస్తున్నామని, ఖాతాదారుల సంక్షేమమే సంఘ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాథమిక సహకార సంఘంలో సభ్యత్వ వాటాధనం 2024 వరకు సభ్యత్వ సంఖ్య 3885 ఉండగా వాటాధనం రూపాయలు 214,31,000 ఉందన్నారు. కానీ ఏది చేసినా సంఘ సిబ్బంది నియమాలు పాటించి మన పాలసీకి అనుగుణంగా వారి కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఇంకో రకంగా భావించవద్దు అని కోరుకుంటూ ఎల్లవేళలా మీ సపోర్టింగ్ ఉందని ఇప్పటి వరకు అయితే మీరు ఏ రకంగానైతే మాకు సహకరిస్తూ ఉన్నారో, ఏ రకంగానైతే ప్రోత్సహిస్తున్నారో, ఏ రకంగానైతే మీ తోడ్పాటుతో సంఘం అభివృద్ధి జరుగుతూ అనేక కార్యకలాపాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తగా మన యాక్టివిటీస్ విస్తరింపు చేసుకుంటూ కూడా ముంగడు పోతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికీ ఈ రకంగానే మీ ఆశీర్వాదం ఉండాలి, మీ సహకారం ఉండాలని కోరుకుంటూ జై సహకారం. ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంభీరావుపేట వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన మా సంఘ సభ్యులందరికీ, ముఖ్యంగా మా పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్ గారు, మా ఖాతాదారులు, మా పాత్రికేయ మిత్రులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ సభ్యులే, ఈ సంఘం సభ్యులే. కాబట్టి సంఘ సభ్యులుగా అదేవిధంగా సంఘ సిబ్బంది బ్యాంక్ మేనేజర్ గారు, ఇఫ్కో అధికారి గారు, అదేవిధంగా ఇతర మా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ మహాజన సభకు ఇవాళ వాస్తవంగా ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి, నియమావళి ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆర్భాటంగా చేసుకోవద్దు, ఎవరిని కూడా అతిథులుగా పిలవద్దు సంఘ సభ్యులు తప్ప అనేది ఒక మనకు సూచన ఉన్నది. కాబట్టి చాలా నిరాడంబరంగా సింపుల్గా ఇవాళ ఈ సభ చేసుకోవడం వాస్తవంగా కూడా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతూ వస్తున్న ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టేందుకు జిల్లావాసులు భయపడుతున్నారు. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుండటం, గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గడిచిన వారం వర్షాలు కురిశాయి. దీంతో దాదాపు 3 రోజుల పాటు వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఎండ వేడిమి నుండి జనాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే గత 4 రోజుల నుండి ఒక్కసారిగా పెరిగిన ఎండల తీవ్రత స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎండలు ప్రతాపాన్ని చూపుతున్నాయి. మధ్యాహ్నం పూట నిప్పులు కొలిమిన తలపిస్తుండటంతో అత్యవసర పనులు ఉంటేనే జనాలు బయటకు వస్తున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలకు చెందినవే ఎక్కువగా ఉండడం ఎండల తీవ్రతకు అద్దం పడుతుంది. ఆదిలాబాద్లోని 48.8, మంచిర్యాలలో 40, నిర్మల్, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా 41.1, 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మార్చిలోనే ఈ స్థాయి ఎండలు ఉంటే రానున్న 2 నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల నుండి రక్షణగా కొబ్బరి బొండాలు, కూల్ డ్రింకులను ఆశ్రయిస్తుండటంతో ఆయా దుకాణాలకు గిరాకీ పెరిగింది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్ని లీటర్ల నీళ్లు
మనం రోజు రోజుకు లోపల 21% ఉంటుంది. ఇది నీటి శాతం, ఉమ్మి నీరు శాతం. ఇది మ్యాక్సిమం మీ దగ్గరికి హాయ్ చెప్పి హాయ్ చెప్పి ఆదిలాబాద్ ఈ మధ్యలో ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత ఎండలు ఎక్కువైతున్నాయి. ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం ఆర్టికల్ మోర్ దెన్ 40 డిగ్రీ ఉంది కనుక మనము తగిన జాగ్రత్త తీసుకోవాలి. రిమ్స్ హాస్పిటల్ సైడ్ వస్తే రిమ్స్ హాస్పిటల్లో 24 గంటల డాక్టర్ అవైలబుల్ ఉన్నారు. మనం షిఫ్ట్ వైజ్ 8 అవర్స్ 3 షిఫ్ట్లు ఉన్నాం. మన ఈ షిఫ్ట్లలో ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అదేవిధంగా క్యాజువల్ మెడికల్ కావచ్చు, ఆర్ఎంఓలు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్, హెడ్ నర్సు, ఫార్మసీలు అందరూ అవైలబుల్ ఉంటారు. మనకి ఎవరికైనా పొరపాటున మనము చేనులోకి వెళ్ళినప్పుడు ఏమైనా వడదెబ్బ తాగితే ఖచ్చితంగా రిమ్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా మనము చేనులో పెట్టేటప్పుడు ఎండాకాలంలో మనం ఖచ్చితంగా కాటన్ వస్తువు ధరించాలి లూజు. అదేవిధంగా నెత్తికి రుమాలు కట్టుకోవాలి. సపోజ్ వడదెబ్బ ఎవరికైనా పొరపాటున తాగితే వాళ్ళు ఖచ్చితంగా ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా బటర్ మిల్క్ కావచ్చు, ఇప్పుడు మన నిమ్మరసం కావచ్చు, ఇటువంటి ఎక్కువ తీసుకొని ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోవాలి. మరి ఎవరైనా లక్షణాలు ఎక్కువైతే ఖచ్చితంగా రిమ్స్కి వచ్చి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలని. ఈరోజు ఆదిలాబాద్లో ఎండ తీవ్రత చాలా పెరిగిపోతుంది. మన తెలంగాణలో అన్నిటికన్నా హైయెస్ట్ చలి అయినా ఎండైనా వానైనా ఆదిలాబాద్లో ఉంటే అది అందరికీ తెలిసినవే. ఈ మార్చి స్టార్టింగ్లో 43 ఉష్ణోగ్రత ఇది మామూలు మాట కాదు. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలియజేయని ఏమనగా ఏం పనులున్నా పొద్దున 11-12 లోపల కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్ ఈవినింగ్ 6 అయినాక చేసుకుంటేనే బాగుంటుంది. నాకేంటి అని పెద్ద పోకడపోయి ఎండలో తిరిగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే ఏం వచ్చేది లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం తప్ప. కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని పొద్దున 11 లోపట్నే కానీ కార్యక్రమాలు చేసుకోండి. ఆఫ్టర్ 3 to 4 ఏమైనా ఇంట్లో. ఆదిలాబాద్లో మార్చి నెలలోనే బాగా ఎండ తీవ్రత పెరుగుతున్నది. మే జూన్ వచ్చేవరకు చాలా ఉంటాయి. పక్షులకు కానీ జంతువులకు కానీ దానికి కూడా మనం నీళ్ళు పెడతా పోండి. జంతువుల కోసమే నీళ్ళు పెడతా పోతే మనము మనుషుల తీవ్రత ఎట్లా ఉంటుంది ఆలోచించండి. మనం బయటకు వెళ్ళినప్పుడల్లా కొద్దిగా జాగ్రత్త తీసుకొని వెళ్ళకుంటే మరీ మంచిది. వెళితే మాత్రం టోపీ పెట్టడం కానీ టోపీ పెట్టుకోవడం కానీ ఏదైనా జాగ్రత్త తీసుకోండి. అసలు 12 తర్వాత బయట వెళ్ళకుంటే చాలా మంచిది. ఎందుకంటే మళ్ళా ఆ ఎండ తీవ్రతతోటి మనం ఏదైనా అనారోగ్య పాలైతే మన కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. దానికోసం 12 గంటల దాకా ఏదైనా పని చేసుకొని మన సాయంత్రం 6 గంటల తర్వాత పని చేసుకుంటే చాలా సంతోషము. మేము కూడా అదే విధంగా పని చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ ఏదైనా విషయంలో తర్బూజా కానీ చల్ల కానీ నిమ్మకాయ కానీ వాడుతూ ఉండండి. ఎందుకంటే అది ఆరోగ్యానికి కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, ఎండ తీవ్రతను కొద్దిగా తగ్గిస్తుంది. ఖచ్చితంగా ఇవి వాడుతూ ఉండి పని చేసుకోండి. తీవ్ర ఎండల నేపథ్యంలో రానున్న వేసవి నీటి తాకిడి దృష్ట్యా జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ త్రాగునీటి పంపిణీపై దృష్టి సాధించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ తాగునీటికి సంబంధించిన ధర్మసముద్రం మిషన్ భగీరథలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగా మత్తడికి ఇసుక బస్తాలతో మరమ్మతు చేయించడం జరిగింది. మరోవైపు మెయిన్ పంపింగ్లో ఉన్న 2 మోటార్ల నుండి ఒక మోటార్ చెడిపోవడం గమనించి అట్టి మోటార్ను తక్షణమే మరమ్మతు చేయించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
సాగునీరు, ఒకటి ధర్మసముద్రం, ఇంకొకటి మిషన్ భగీరథ. దానికి కొంచెం మరమ్మతులు ఉండడం కారణంతో కొంచెం మరమ్మతు అంటే ఇసుక బస్తాలు వేయించడం జరిగింది. అలాగే ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అంటే ధర్మసముద్రం నుంచి నీరు మోటార్లకు వెళ్ళి వెళ్ళే ఏదైతే మోటార్లు ఉంటాయో అవి రెండిట్లకెళ్ళి ఒకటి చెడిపోవడం జరిగింది. సో అందులోంచి ఒకటి రిపేర్ చేయించాలి, ఒకటే ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని ఇంకొకటి రిపేర్ చేయించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. త్వరలోనే ఈ పనులు పూర్తి చేయాలి, మన ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. సారంగపూర్ మండల పోతారం గ్రామంలో సాగునీరు అందక ఎండిన వరి పొలాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం అనేది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిదని, గతంలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కూడా ఇక్కడే ఉండేదని వివరించారు. ఆయకట్టు పెరిగిన తరువాత గత 30 ఏళ్ల నుండి జగిత్యాల ప్రజలు నీటి కొరత చూడటం జరిగిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఎస్ఆర్ఎస్పీ నీటిని కరీంనగర్ వరకు ఆపి కిందకి కాళేశ్వరం నీటిని వదలడం జరిగిందని, దాని వలన తమ ప్రాంతంలో నీటి కొరత లేకుండా పచ్చని పంటలు పండాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులకు పెట్టుబడి సాయం అందకపోగా నేడు పెట్టుబడి పెట్టిన పంట కూడా చేతికి రాక రైతులు నష్టపోతున్నారన్నారు. అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేల్కొని కేసీఆర్ గారి మీదనే అబాండాలు వేసుకునే ఆలోచన లేకుండా తప్పకుండా దీన్ని బాగా చేస్తేనే రేపటి నాడు మన ప్రాంతం పచ్చగా ఉంటుంది. లేకపోతే కొద్దిగా వర్షాలు కానీ లేట్ అయితే మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదైతే జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కాళేశ్వరం దండుగా అన్నారో, కాళేశ్వరం నుంచి ఈ సంవత్సరం 6వ నెలలో 2023 6వ నెలలో పడమడికెళ్ళి తూర్పుకు నీళ్లు పంపిస్తే అదరవేణి రాజమనే యాదవ రైతు అంతరం కాడ ఇక చూడు మా చెర్లకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయని చెప్పి వీడియో పెట్టాడు. ఇది రాజకీయ నాయకులు కాదు, ఒక యాదవ రైతు. నేను 9 ఏళ్ళు 9 ఎకరాల పొలం ఉన్నాను, 10 ఏళ్ళు నేను దుబాయ్ పోయినా. నేను నీటిపారుదల శాఖ మంత్రి గారిని తీవ్రంగా ఖండిస్తూ నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, తప్పకుండా కాళేశ్వరం అనేది దాన్ని మీరు ఏ టెక్నాలజీతో చేస్తారో కొద్ది గొప్ప డ్యామేజ్ అయింది. ఎందుకంటే 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు రానంత వరద వచ్చింది. కొత్త కట్టిన ప్రాజెక్టు దాన్ని మంచిగా చేయాలి, నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ, మరి జగిత్యాల నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు అంటే మన రావాల్సిన నీళ్లు కాకతీయ కాలువ ద్వారా కాకుండా చెర్లలో నీళ్లు లేవని తెలిసి వరదకాల ద్వారా సూర్యాపేట తీసుకపోతే ఏం చేసినారో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు రేపటి నాడు ఓట్లకు వచ్చినప్పుడు జవాబు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులు తప్పకుండా నిర్వహిస్తారు. మీరు సీనియర్ నాయకులు కాబట్టి ముందర మాట్లాడరు, కానీ ఖచ్చితంగా ప్రజల మనసులో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు జనాలు రాకపోవడంతో బస్సు యాత్ర తుస్సయిందని కడప జిల్లా వేంపల్లి మండల టీడీపీ కన్వీనర్ సింగారెడ్డి రామమునిరెడ్డి వ్యాఖ్యానించారు. రోడ్డు వెంబడ జనాలు లేకపోవడంతో వేగంగా బస్సు వెళ్లిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. బస్సు యాత్రలో బస్సులో అందరూ రెడ్లే ఉన్నారని చెప్పారు. దళిత మహిళలకు వేంపల్లిలో జగన్ సమక్షంలో అవమానం జరిగిందని తెలిపారు. గత పాదయాత్రలో జగన్ అందరికీ ముద్దులు పెట్టుకుంటూ వెళ్లాడని, ప్రస్తుతం వారంతా సిద్ధం బస్సు యాత్రలో బస్సుల్లో నుంచే చేతులు ఊపుకుంటూ వెళ్లడం శోచనీయమన్నారు. సొంత నియోజకవర్గంలో జగన్ ఏవైనా శుభవార్త చెప్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ సీఎం మౌనంగా వెళ్లిపోవడంతో ప్రజలకు నిరాశ ఎదురైందని చెప్పారు. బస్సు యాత్ర అంటే బస్సు పైనుంచి అభివాదం చేయాలే కానీ బస్సుల నుంచి కాదని ఎద్దేవా చేశారు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమన్న బస్సు యాత్ర గతంలో మీ విలేకరులందరి సాక్షిగా అవినాష్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడినారు. వేంపల్లిలో 2000 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారని. సతీష్ రెడ్డి గారి కాంపౌండ్లో 1000 మంది కూడా పడ్డారు. ఆ కాంపౌండ్లో మొత్తం అంతా వాళ్ళ జనం వీళ్ళ జనం అన్ని 7 మండలాలు కలిసినా కానీ ఆడ ఆ జనం లేరు. నిన్న ఒకటే బస్సు యాత్రలో కనీసం 4 రోడ్ సర్కిల్లో 700 మంది కూడా లేరు. 50,000 జనాభా పాపులేషన్ ఉంటే వేంపల్లిలో కనీసం వాళ్ళ కార్యకర్తలైనా వచ్చినారా లేదా, ఎంత సంబంధం కడారో అని ఒకసారి కన్ను తెచ్చి చూడాలని చెప్పి కోరుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బస్సుకు పరిమితమై, బస్సు లోపల ఏసీకి పరిమితమై జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. వర్షాల్లో రైతులంతా ఎదురు చూశారు, ఏదైనా చెప్తాడేమో రైతుల గురించి కానీ ఇతర సమస్యల గురించి కానీ చాలా ఎదురు చూశారు.
కానీ ఈ ప్రజల దౌర్భాగ్యమేమో ఆయన ఎలాంటిది చెప్పకుండా కనీసం చేతి ఊపుకుంటా 100 మీటర్ల దూరమే బస్సు ఎక్కింది కూడా. డాక్టర్ భాషా హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు బస్సు పైన నిలబడినాడు. ఆయన జనాలు లేరనే కారణంతో విసిగిపోయి దిగి బస్సులో కూర్చున్నాడు. అదొక ప్రధాన కారణం. అలాగే అభివృద్ధి పేరుతో వేంపల్లిలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అయితేనేమి ఇండ్లు అయితేనేమి కొట్టి ఎవరికి కాబట్టదనే పరిస్థితుల్లో దుమ్ము దులితో వేంపల్లి ప్రజలు అల్లాడుతున్నారు. వైశ్యాసులు ఉండే ఈ జనాభాలో ఎక్కువ వైశ్యాసులు వాళ్ళ వ్యాపారాలను నమ్ముకొని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ వ్యాపారాలు ఈ సంక్రాంతిలో, ఈ శివరాత్రిలో, ఉగాదిలో ఏమీ సంబంధం లేకుండా వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయినారు. అదొక కారణం. అలాగే జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో. కారణం ఏమంటే నిన్న బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, చంద్రబాబు రెడ్డి, అలాగే మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి అందరూ రెడ్లే పైన ఉన్నారు. గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడైతే మండలానికి ఎంపీపీ ప్రథమ పౌరురాలు కానీ ప్రథమ పౌరుడు కానీ అవుతారు. అలాంటి ఒక దళిత మహిళను అవమానించి ఆమెను బస్సు ఎక్కించకుండా కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులను వివిధ రకాలుగా చిత్రహింసలు పెట్టడము, వారి డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేయడం జరిగింది. అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఒక దళిత మహిళకు అవమానం జరిగిందని చెప్పి వేంపల్లి దళితులే ఏమి ఇంత అన్యాయం అనే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి బేషరతుగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దళితులకు క్షమాపణ చెప్పాలని ఈ సభామూలకంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎండా వాన అనుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ముద్దులు పెట్టు పలకరిస్తూ పోయినాడు. మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏసీ బస్సులోంచి కిందికి దిగకుండానే ఏసీ బస్సులు లోపల నుంచి అభివాదం చేస్తా పోయినాడు. ఈ సొంత నియోజకవర్గంలో ఎలాంటి ఆయన నోటి నుంచి ఏ వాగ్దానం వస్తుందని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు కూడా నిరాశకు లోనైనారు. కాబట్టి ఈ బస్సు యాత్ర తుసుమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రలను ఎక్కడైనా కానీ దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లాలో త్రాగునీటి ఎద్దడి మొదలైందని అధికార యంత్రాంగం చౌద్యం చూస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. కడప నగరం జిల్లాలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కడప నగరంలో వారానికి ఒకసారి కూడా నీళ్లు అందని పరిస్థితి ఏర్పడిందని, కమిషనర్కు పన్నులు వసూలుపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై దృష్టి సాధించడంపై లేదన్నారు. వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయని, త్రాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందన్నారు. వెంటనే త్రాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. దౌర్భాగ్య స్థితి కడప నగరపాలక సంస్థది, కమిషనర్ది. మాటలేమో కోటలు దాటే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడి నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం, మొత్తం నగరపాలక సంస్థనంతా అభివృద్ధి చేసినాం, నగరాన్ని సుందరీకరణ చేసినాం, 7 రోడ్ల కూడల నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు విపరీతమైనటువంటి డబ్బులంతా ఖర్చు చేసినాం. ఎవరి కోసం ఖర్చు చేశారు, ఎక్కడ ఖర్చు చేశారు? వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి గుక్కెడు మంచినీటి కోసం అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఇవాళ కడప నగరంలో ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితికి ఈ నగరపాలక సంస్థ తీసుకొచ్చింది. మొదటి నుంచి కడప నగరంలో ఉన్నటువంటి ప్రజానికం కోరుకుంటా ఉన్నారు, మాకు కనీసం త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. గతంలో చేపట్టినటువంటి సోమశిల బ్యాక్ వాటర్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పూర్తి చేయండి మహాప్రభు అని చెప్పి మొరపెట్టుకున్నా కూడా ఈ అధికారంలో ఉన్నటువంటి ధనదాహం కళ్ళు బయలు కప్పినటువంటి పాలక వర్గానికి ఈ పట్టనటువంటి పరిస్థితి. ఇంకో 1 నెల రోజుల్లో ఎన్నికలకు పోతామనేటువంటి ఈ నేపథ్యంలో ఈ సోమశిల బ్యాక్ వాటర్ పథకాన్ని అటకెక్కించి అక్కడ ఎక్కడో బ్రహ్మంగారి మఠం నుంచి మళ్ళా పైప్ లైన్ పథకానికి శంకుస్థాపన చేసినటువంటి మహనీయులు మన కడప నగరంలో ఉన్నారు. పేరుకేమో ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి కాబట్టి కడపలో ఏదో అభివృద్ధి జరుగుతుంది, కడప నగరంలో అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారని చెప్పి ఏదైతే కలలు కన్నామో ఆ కళలన్నీ కూడా ఒట్టి నీటి మూటలుగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చాలా కాలనీలలో నీళ్లు రానటువంటి పరిస్థితి ఎదురవుతున్నటువంటి నేపథ్యం. ముస్లిం ఏరియాస్లో ఉపవాసాలు ఉంటున్నటువంటి ప్రాంతాలలో వాళ్లకు అవసరమైనటువంటి నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. కానీ ఇవాళ
నగరపాలక సంస్థ నీటిని చూసి వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నీటికి సంబంధించినటువంటి వేసవిలో ఎదురయ్యేటటువంటి నీటి సమస్య పైన ఇప్పటికే అమృత్ స్కీమ్ కింద కట్టినటువంటి ట్యాంకులు ఏమైనాయి, ఆ ట్యాంకులకు అనుసంధానం ఏమైనాయి, శాశ్వత నీటి పరిష్కార పథకాలు ఏమైనాయి, నిధులు ఏమైనాయి, ఇవన్నీ కూడా నీటి విధానం పైన, త్రాగునీటి పైపు లైను, త్రాగునీటి సరఫరా పైన నగరపాలక సంస్థ పాలక వర్గం శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా నీటి సమస్యను పరిష్కారం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకపోతే, పరిష్కారం చూపకపోతే ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వరకు తీసుకురావద్దు. మీ ఇంటి దగ్గరికి, మీ బంగ్లాల దగ్గరికి వచ్చి ముట్టడి చేసే స్థితికి తెచ్చుకోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరమని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కడప నగరం జిల్లాలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను నేరుగా నేనే చంపాను అంటున్నా అతనికి మద్దతు ఇచ్చి బెయిల్ కూడా ఇప్పించడం ఎంతవరకు సమంజసమని, దీని వెనుకాల ఎవరున్నారు అనేది ప్రజలకు బాగా తెలుసన్నారు. చంద్రబాబు వీరి వెనక ఉండి రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని, జరిగే పరిణామాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. మీటింగు కడప జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలోనే తుస్సుమనింది అది ఇది అని మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే రాసిన పరిస్థితి కూడా కనపడుతోంది. సో మా దృష్టిలో ఆ బస్ యాత్ర మొత్తం అంతా కూడా సక్సెస్ అయింది. ఎక్కడ చూసినా కూడా వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి. సో నా అనుభవంలో నేను గతంలో కూడా చాలాసార్లు, అంటే ఎన్టీ రామారావుది ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు చూడడం జరిగింది. దానికంటే ముందు జనతాదళ్ అని చెప్పేసి దానికి సంబంధించిన వేవును చూడడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలు అన్నీ కూడా చూడడం జరిగింది. దానికి అన్ని దానికంటే మించిన విధంగా నిన్న సూపర్ సక్సెస్ అయిన పరిస్థితి అన్నమాట. సో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దాదాపు 5 నెలలు కాలం జరిగింది. మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన వెంకటేశ్వరరావు అని చెప్పేసి డీజీ ఇంటెలిజెన్స్ ఆయన చూస్తూ ఉన్నాడు, డీజీ ఇంటెలిజెన్స్ ఆయన. సో ఆయన ఇది అంతా కూడా మాఫీ చేసే కార్యక్రమం అంతా చేయడం జరిగింది. తెలుగుదేశానికి అంటకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రీ మర్డర్ ఏమీ లేదు, అంతా కూడా పోస్ట్ మర్డర్ అన్నమాట. వాళ్ళు ఇప్పుడు మనకు ఉన్న సాక్ష్యాలు కానీ కానీ పోస్ట్ మర్డర్ తప్ప ప్రీ మర్డర్ లేదు. సో ఆ మర్డర్ చేసిన ఆయన దస్తగిరి అని ఆయన పెద్ద ఎత్తున ఆయన నేనే మర్డర్ చేసిన, చాలా బ్రూటల్గా చేసిన, చాలా కిరాతకంగా చేసాం మేమంతా అని చెప్పేసి ఆయన ప్రెస్కు ఇవ్వడం జరిగింది. సో అట్లాగే సిబిఐ వాళ్ళకు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందరికీ సిట్టుకు అన్ని దానికి కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఆయనను ఇడిపియాలని, ఆయనకు బెయిల్ రావాలని ప్రయత్నం చేసింది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దానికి ఎవరు పాల్గొని ఉంటారు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉంటుంది, వాళ్ళ నాయకులే ఇక్కడ పాల్గొని ఉంటారు. సో దాన్ని మాఫీ చేసిన పరిస్థితి ఆ రోజు ఉండింది. అతనికి అవకాశం ఉంది, చేసినాడు కూడా. సో దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ గారికి, అవినాష్ రెడ్డి గారికి, తర్వాత మిగతా అందరికీ కూడా అంటించే కార్యక్రమం చేయడం అనేది తప్పనమాట. చెల్లెళ్ళకు ముందు సమాధానం చెప్పు, దాని తర్వాత రా అంటున్నాడు అనమాట. ఆయన గొప్పగా చేసింది ఆయనైతే, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చేస్తున్నారు. రాయలసీమకు అన్యాయం చేసినారు. ఎందుకు అన్యాయం చేసినారు? ఎక్కడ అన్యాయం చేసినారు చెప్పండి? రాయలసీమకు ఎంతో న్యాయం చేయడం జరిగిందన్నమాట. తర్వాత ఇప్పుడు గండికోటలో ఆయన ఎప్పుడు నీళ్లు పెట్టని పరిస్థితుల్లో ఈరోజు గండికోటలో నీళ్లు లాస్ట్ ఇయర్ వరకు పెట్టడం జరిగిందన్నమాట.
దాదాపు 13 టీఎంసీలు పెట్టడం జరిగింది. తెలుగొంగలో నీళ్లు పెట్టడం జరిగింది. రిజర్వాయర్లో వరుసగా 4 ఏళ్ళు వర్షాలు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఆయన తెలంగాణలో ఓటరు, హైదరాబాద్లో ఓటరు, ఆయన దయ వల్ల ఇక్కడ ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ఊరు తిరిగా. దానివల్ల కరువు విలయ తాండవం చేస్తుంది అన్నమాట. ఆయన పాదమహిమ అటువంటిది. ఆయన తిరిగినందువల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి అన్నమాట. వర్షాలు లేని పరిస్థితి, తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితి, రిజర్వాయర్లన్నీ ఖాళీ అయిపోతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఆయన మహిమే. ప్రజలందరూ కూడా గమనించినారు. అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఇవన్నీ. అట్లా కాకోకుండా ఆయన ఒకటే మాటను, ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పేస్తే అదే నిజమైపోతుందిలే అని చెప్పేసి ఈ పేపర్లు అయితేనేమి, ఛానళ్ళు అయితేనేమి, ఆ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నమ్మేదే అది అన్నమాట. గోబెల్స్కు వీళ్ళే మార్గదర్శకులు అన్నమాట. internalగా పొత్తులు ఉంటాయి, బయట పొత్తులు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, దాని తర్వాత బీజేపీ పార్టీ బయట బహిరంగంగా పొత్తున్న పరిస్థితి. ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పరిస్థితి. ఇప్పుడు బీఫామ్లు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయనే బీఫామ్లు ఇస్తాడు, బీజేపీకి ఆయనే బీఫామ్లు ఇచ్చేస్తాడు, తెలుగుదేశం పార్టీకి ఆయనే ఇస్తాడు, జనసేనకు ఆయనే ఇస్తాడు అన్నమాట. సో టోటల్ డైరెక్షన్ అంతా కూడా బీఫామ్లు ఇవ్వడమే కాకపోకుండా అన్ని రకాలైన దానికి ఆయనే అంత ఆరాధ్యుడు అన్నమాట. బ్రహ్మంగారి మఠం పాలన విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. బనగానపల్లిలోని బ్రహ్మంగారి మఠానికి చెందిన మఠాధిపతి ఎంపిక కోర్టు పరిధిలో ఉందని, దౌర్జన్యంగా మఠాధిపతి ఎంపిక చేస్తున్నారని బ్రహ్మంగారి మఠం ధర్మపత్ని మహాలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోర్టులో న్యాయం జరగదనే ఉద్దేశంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు వినతి పత్రం సమర్పించనున్నారు. మఠంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని కోరుతున్నామని, తనకు సహకరిస్తున్నందుకు తన బావ శ్రీనివాసులను అవమానిస్తున్నారన్నారు. లీగల్గా, మానసికంగా మద్దతిస్తున్నందుకు మాపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా క్యారెక్టర్ గురించి ప్రస్తావిస్తున్నారని ఆమె వాపోయారు. మాట్లాడేవారు శ్రీశైలం పర్వతంలో ఏర్పడతారని, అంటే శ్రీశైలం పర్వతం అవుతుంది, పట్టణం అవుతుందని దాని భావం ఈనాడు జరుగుతూనే ఉంది. వీరరాఘవ స్వామికి తురిమేల చెమట పుట్టిని, లక్ష్మీదేవి కరుల నీళ్లు కారిని, వినాయకుడు ఊర ఊర వేదమంతామికి తురిమేల చెమట పుట్టిని, లక్ష్మీదేవి కరుల నీళ్లు కారిని, వినాయకుడు ఊర ఊర వేదమంత్రాలు చదివిని, మరణలో అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః మయోభవే దశపూర్ణమశికాయ వసడు మహేశ్వరాచార్యుడు వసుబంధాత్మనే కవచాయ ఏకా గాయత్రీ సప్తః త్రిశ్రోనుష్టుభః తిస్రః పంచః సప్తానుష్టుభః एका गायत्री सप्तः त्रिश्रोनुष्टुभः तिस्रः पञ्चः सप्तानुष्टुभः जपाभिषेके विनियोगः अमश्शम्भवे च మఠాధిపతి మహానివేదన మందిరంలో ఈవిడ ఉంటారు, ఈవిడ ఒక్కడే ఉంటారు అన్నమాట. అందుకని దగ్గర అక్కడ నిలబడతారు. నిలబడేది దీన్ని చంపేసేయాలి, ఇది అట్లా ఇట్లా ఏమైనా చంపేస్తే వెళ్ళిపోతుంది ఎక్కడొకటి అట్లా. అంటే ఆ మానసికమైనటువంటి వేధింపులు అది డ్రాప్డ్ అని మెసేజ్ వచ్చిన తర్వాత మేము కోర్టులో కేసు వేద్దాం అనుకున్నాం. సరే ఇట్లా చెదురుమదురు సంఘటనలు మఠంలో జరగడము ఎందువలన అని కొంత మేము కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అలానే పోలీసులకి అక్కడ ఓవరాల్గా కంప్లైంట్ చేసేవారు. 1-2 సార్లు వాళ్ళు దండించడం. పేరు ఎన్ మారుతి మహాలక్ష్మి, వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం పూజ్య మఠాధిపతి గారైన వారి ధర్మపత్నిని. స్వామివారి 5వ కొడుకు శ్రీ గోవింద స్వామివారిని తదుపరి మఠాధిపతిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆత్మ ప్రబోధానుసారం నియామకం చేశారు. ఇది గౌరవ హైకోర్టు నందు ఉంది కాబట్టి ధార్మిక పరిషత్తు పరిమిత అధికారాలతో ఫిట్ పర్సన్ని నియామకం చేశారు. మఠంలో ఉత్సవాలు తిలకించడానికి ఆహ్వానం పంపి ఫిట్ పర్సన్ గారు
ప్రత్యర్థులకు అనధికారికంగా కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అలా చేయకూడదని లీగల్ నోటీస్ కూడా మేము ఇచ్చి ఉన్నాము. మఠంలో మా ప్రత్యర్థులు శివరాత్రి రోజు మఠంలో గొడవలు చేయడానికి శ్రీకారం చుట్టారు. మఠం వచ్చిన మా బావగారిని కూడా కొట్టడానికి, చంపడానికి ప్రణాళికలు వేసున్నారు. వారు మాకు మద్దతు ఇస్తారని వారు ఈ విషయం తెలుసుకొని మఠం నుంచి వెళ్ళిపోగా వారు నేను ఉంటున్న మహానివేదన మందిరంకి వచ్చి వెతికి అన్నీ ఎట్లా అంటే అట్లా మాట్లాడటము, సోషల్ మీడియాలో మరీ విపరీతంగా పెట్టడము, దారుణంగా పెట్టడము అలా చేస్తూ ఉన్నారు. నా పేరు శ్రీనివాసులు పాలెపు. మారుతి మహాలక్ష్మి గారికి అక్కగారి భర్తని, వాళ్ళ బావగారిని అవుతాను. అలానే వారికి ఈ మఠాధిపతి అంశంలో కొద్దిగా లీగల్ సహాయము, అలానే ఒక మానసిక సపోర్ట్ ఇస్తూ ఉండడం వలన నా మీద కూడా అతి దారుణంగా అమానవీయకరమైనటువంటి రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని గురించి గౌరవ ఎస్పీ గారికి కూడా ఈరోజు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. అలానే శివరాత్రి రోజు అక్కడికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళగా కొందరు అల్లరిమోకలు మఠాధిపతి గారి మొదటి భార్య కొడుకునేటువంటి శ్రీ వెంకటాద్రి స్వామివారు, శ్రీ దత్తాత్రేయ స్వామివారు, వారి బావమరిదైనటువంటి శ్రీ పిపిఎన్ ప్రసాద్ గారు వారు కొట్టడానికి ప్రణాళిక వేశారనే విషయము తెలుసుకొని గౌరవ ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. గౌరవ ఎస్ఐ గారు ఈ అంశంలో మీకు ప్రస్తుతం నేను ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ క్రియేట్ చేయలేము అన్నారు. అలా వారు ప్రొటెక్షన్ ఇవ్వలేము అనడంతో అక్కడ ఉన్నటువంటి మనుషులు కళ్ళు గప్పి మఠం నుంచి బయటకు రావడం జరిగింది. మఠం నుంచి బయటకు వచ్చిన తర్వాత గురుపత్తి నివసిస్తున్నటువంటి మహానివేదన మందిరంలో బూతులు తిడుతూ ఇక్కడే దాంకొని ఉన్నాడు అని వెతకడానికి ఈ ముగ్గురు మరియు వారి మనుషులైనటువంటి కొందరు వ్యక్తులతోటి అక్కడ అరాచకాలు చేయడం జరిగింది. దీని మీద కూడా గౌరవ ఎస్పీ గారికి శివరాత్రి మర్రోజు అనగా 9వ తారీఖు కంప్లైంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీనికి ముఖ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గతలో కానీ అంతకుముందు కానీ శివరాత్రి రోజు కానీ మిగతా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ ఫిట్ పర్సన్ గారు కేవలం హైకోర్టులో ఉన్నటువంటి కేసు అంశంలో ఎవరికి కూడా అధికారం కట్టబెట్టనటువంటి కేసు అంశంలో ఫిట్ పర్సన్ గారు ప్రత్యర్థులకు సహకారం అందిస్తూ వారి యొక్క నిర్ణయాలు వారంతటి వారి నిర్ణయాలు తీసుకుంటూ గత 2 సంవత్సరాలు కూడా చేసినా కూడా అప్పుడు మాటపూర్వకంగా గురుపత్ని గారు ఇది పద్ధతి కాదండి, ఒకళ్ళకి అవకాశాలు ఇవ్వడం కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరము లీగల్ నోటీసు ప్లస్ రాతపూర్వకంగా ఎవరికి కూడా ఇక్కడ అవకాశాలు కల్పించవద్దు, కేవలము మఠాధిపతి గారి ఎంపిక జరిగేంతవరకు కూడా కేవలము ఆధ్వర్యులు పూజారులు మాత్రమే నిర్వహణ చేస్తారు అని రాతపూర్వకంగా ఇవ్వడంతో ఈ రాతపూర్వకంగా ప్లస్ లీగల్గా నోటీస్ ఇవ్వడం అనేది ప్రత్యర్థులు తెలుసుకొని వారికి వ్యతిరేకంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంలో గౌరవ హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా ప్రత్యర్థుల మీద అతి దారుణంగా అమానవీయంగా రాక్షసంగా సోషల్ మీడియాలో అక్రమ సంబంధాలు అంటగట్టడము, జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3కి గాయాలయ్యాయి. కాగా గాయపడిన క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ వైసీపీ నూతన కార్యాలయాన్ని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పార్టీ జిల్లా అధ్యక్షులు కోలాగురువులు, ఎమ్మెల్సీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పరిశీలకులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీని తర్వాత దయచేసి
క్రిస్టియన్ హిందూ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. గణపతి ప్రార్థన फजल करम फरमा दे, या अल्लाह तेरा रहम फरमा दे, या अल्लाह तेरा करम फरमा दे। ए मेरे मौला हमारे हाजी बरकत अली साहब जितने भी हमारे लोग यहाँ మరి సర్వప్రార్థన ప్రార్థనలు మరి చేయడం జరిగింది. అన్ని కులాలకి మన పార్టీ సమానం. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मदिन बारिक वसल्लम सल्लु अलैहि व सल्लम अलैका या रसूलल्लाह अस्तगफिरुल्लाह रब्बी मिन कुल्लि ज़ंबि व अतूबु इलैहि ज़ालिमीन। अल्लाहुम्मा रब्बना इहदिना सिरातल मुस्तकीम अल्लाहुम्मा रब्बिगफिर वरहम वअन्त रहमान या रहीम। मौलाए करीम पाक परदिगार आलम, हम लोगों ने जो हाज़िरी दिए हैं हमारे ख़ास तौर पे के राजू साहब की जीत फरमा दे। मेरे मौला जिस मकसद लेके तमन्ना लेके आरजू लेकर के हम लोगों ने आए हैं, हम लोग की मकसद तमन्ना आरजू पूरा फरमा दे। या अल्लाह हमारे मज़हब के मुताबिक काम करने की तौफीक फरमा दे। ऐ मेरे मौला हमारे मज़हब के मुताबिक या अल्लाह उन सब को हमारे या अल्लाह दीनी हिदायत फरमा दे। విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకొని ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న అభ్యర్థి ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజుకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో మంచి మెజార్టీతోటి ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు గెలవాలని, దానికి మీ అందరూ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవటం కోసం మనందరం నెక్స్ట్ 45 డేస్ నెక్స్ట్ 45 రోజులు కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిస్థితి ప్రత్యేక పరిస్థితి మీకు అందరికీ తెలిసిన పరిస్థితి. ఇక్కడ గత 5 సంవత్సరాల్లో 2019 ఎలక్షన్లో త్రుటిలో ఓడిపోయినా సరే నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ, మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జిగా ఉండి కేకే రాజు సేవలు ఏ విధంగా అందించారో మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. అదే కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి సాధన కోసం ఏ విధంగా గత 5 సంవత్సరాలు పనిచేస్తున్నారో అదే ఆదర్శంగా తీసుకొని మీ శాసనసభ్యుడిగా మీ ముందుకు వస్తున్న కేకే రాజు కూడా ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందించడంలో కానివ్వండి, ఉత్తర నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ గణనీయమైన సేవలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ ఇన్ఛార్జిగా ఉండే ఈ సేవలు అందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి కూడా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో నిరంతరము పార్కుల అభివృద్ధి చేయాలని కానివ్వండి, ఆ ప్యారలల్గా హైవేకి ప్యారలల్గా రోడ్డు శాంక్షన్ చేయించట్లో కానివ్వండి, అదేవిధంగా మాల్ సౌత్ ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ మాల్ నార్త్ నియోజకవర్గంలోనే మీ నియోజకవర్గంలో వచ్చే విధంగా కృషి చేయటంలో కానివ్వండి, అన్నిట్లో కూడా కేకే రాజు పాత్ర ఉంది. దానికి కారణం ఆయన చిత్తశుద్ధితో చేస్తాడు కాబట్టి ఆ ఫలితాలు కూడా మీకు అందే విధంగా, ప్రజలకు అందే విధంగా చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న పరిస్థితిలో ఇందాకలే అన్ని విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడారు.
మన ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయటంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నారో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించేలా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి చేయటం కోసం గ్రామ సచివాలయాల నిర్మాణం చేయటం కానివ్వండి, వార్డు సచివాలయాల నిర్మాణం చేయటం కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ పెట్టడం కానివ్వండి, పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం అందుబాటులోకి తేవటమే కాకుండా వాళ్ళకి ఉచితంగానే విద్య వైద్యం వాళ్ళ ఇంటికి అందే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా అయితే ఆరోగ్యం విద్యపై దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పుకోదగ్గది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు విద్యార్థుల కోసం ఉచిత ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి వాళ్ళకి ఉచిత విద్య అందించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకము 108 లాంటివి పెట్టి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచారు. ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా అమ్మఒడి లాంటి పథకం పెట్టి విద్య చదువుకునే వాళ్ళందరికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ₹1 మీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఉత్తర నియోజకవర్గాల అధికారం ఉన్నప్పుడు ₹1 సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చారా? ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు ప్రభుత్వ కోర్టు వారి యాజమాన్యంతో పోరాడి ₹35 కోట్ల సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తున్నాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, ₹435 కోట్ల మౌలిక వసతులు కల్పించాం, 123.5 కోట్ల 7 సబ్ స్టేషన్లు అప్గ్రేడ్ చేసి ఒక మెగా సబ్ స్టేషన్ చేసి తీసుకొచ్చి ఒక కంటైనర్ సబ్ స్టేషన్ తీసుకొచ్చి అక్షరాల 132 ట్రాన్స్ఫార్మర్స్ మార్చాం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారిలో అభివృద్ధి చేసే స్థాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తే ఈ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఈ రోజు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలుపుతున్నారో మిమ్మల్ని మీ రాజకీయ జీవితాన్ని కూడా బంగాళాఖాతం కలుపుతారని ఈ రోజు విష్ణుకుమార్ రాజుకి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒకటే మాట్లాడుతూ ఉంటాడు, అభివృద్ధి గురించి, విద్య గురించి మాట్లాడు, ఆరోగ్యం గురించి మాట్లాడు. ఆయన మాట్లాడేది ఎంతసేపు క్వార్టర్ బాటిల్ గురించే మాట్లాడతారు. మరి ఆయనకి పెట్టుబడి తక్కువైందో లేకపోతే ఎక్స్పెండిచర్ పెట్టలేకపోతున్నాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మాట్లాడితే ఒకటే, చంద్రబాబు నాయుడు మాట్లాడినా విష్ణుకుమార్ రాజు మాట్లాడినా మందు గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఇదే ఈరోజు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సింది. పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మనం లైసెన్స్ ఇచ్చినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే పోర్టు ప్రైవేటీకరణకి మనం ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే షిప్ యార్డ్ ప్రైవేటీకరణకి మనం ఆమోదం తెలిపినట్టే, మనం తప్పు జారి బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదని బీజేపీ ఉత్తరాది అహంకారానికి మనం ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకపోయినా అని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరికి మనం సమర్థించినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే పరిపాలన రాజధాని వ్యతిరేకిస్తున్న బీజేపీ కూటమికి మనం వారికి అనుకూలంగా వ్యవహరించినట్టే. కాబట్టి మన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ మన ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని, అదేవిధంగా మొట్టమొదటిసారి మన విశాఖపట్నం స్థానికంగా ఉండి ఇక్కడ పుట్టి పెరిగిన మన ఆడపడుచు బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని ఒక ఓటు ఆవిడ కూడా వేసి అఖండ మెజార్టీతో ఈ రోజు మన ఎంపీ గారి గెలుపు అనేది మన నియోజకవర్గంలో నుంచే మొదలయ్యే విధంగా ప్రతి ఓటు కూడా ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి, ఒక ఓటు పార్లమెంట్ అభ్యర్థికి వేసే విధంగా గెలిపించాలని. ఎందుకంటే అత్యంత విద్యావంతురాలు, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, 2 సార్లు ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా, ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా అనేక పిహెచ్డీలు చేసి విద్యావంతురాలు. ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని రేపొద్దుట పార్లమెంట్ లో ఏ విధంగా గలమెత్తాలని పూర్తిగా ఈ ప్రాంతం మీద అవగాహన పట్టు ఉండి ఈ ప్రాంత ప్రజల మనోభావాలు కానీ, ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న కష్టాలు కానీ తెలిసిన
అక్క బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కూడా మన అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరుతోని నార్త్ లో ప్రారంభం చేసినప్పుడు చూశాను, ఎక్కడికి వెళ్ళినా వారికి ఈరోజు వాలంటరీగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారంటే 24 గంటలు సర్వీసే ప్రధానం అని నేర్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తున్న లక్ష్యంగా పెట్టుకుని ఈవేళ కేకే రాజు గారు ప్రతి చోట కూడా పనిచేస్తున్నారు. చిన్నవాళ్ళు పిలిచినా పెద్దవాళ్ళు పిలిచినా ఎవరి కష్టం ఉందన్నా నేనున్నాను నీ పక్కనన్నా అని చెప్పేసి వెళ్తున్నా కేకే రాజు గారు విజయం తథ్యం అనేది ఖచ్చితంగా ముందుగానే శుభసూచిగా మరి రావడంగానే తెలుస్తుంది. ప్రాంగణంలో అడుగుపెట్టగానే చాలా సంతోషం. ఎందుకంటే మిగిలిన పార్టీలు ఏం చేసినా ప్రభుత్వం 5 సంవత్సరాలు పాలించిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నన్ను ఎంపిక ఇక్కడికి విశాఖ ఆడపడికి అవకాశం కల్పించి ఇక్కడికి పంపించారు. రాజుగారితో పాటు ఈ రోజు మీ మధ్యకు వచ్చడానికి అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఏది చేసినా ఏది చెందినా ఏ కార్యక్రమం చేసినా ఈవేళ ప్రజాభిష్టాన్ని ప్రజల సమస్యలు ఎజెండాగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందాలని నవరత్నాల రూపంలో ప్రతి ఇంటికి కూడా ఆ రత్నాలు కురిపించిన నిజమైన అభినవ శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఈరోజు భావించాలి. ఎందుకంటే ఏదైతే మనం ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లడు చదువుకుంటున్నాడు అంటే అమ్మఒడి, కాలేజీకి వెళ్తున్నారంటే ఈరోజు ఇస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి విద్యా దీవెన, వసతి దీవెన, ఏదైనా కష్టం ఉందంటే వెంటనే ఆరోగ్యం బాగుందంటే ఆరోగ్యశ్రీ. ఈరోజు అక్క చెల్లెలకు ఈరోజు ఏమైనా కావాలంటే 0 వడ్డీతోనే రుణాలు, 40 సంవత్సరాలు దాటడానికి ఈవేళ చేయూత, ఆసరా, ఇలాగే కాకుండా ఈవేళ వాహన మిత్రాకి ఇస్తే సంవత్సరానికి 10,000. ఈవేళ కోవిల్లోని పూజ చేసుకున్న పూజారి గారికి ఆ గౌరవవేతనంగా ఈవేళ వాళ్ళకి 5,000. దర్గాలో పూజ ప్రేయర్ చేస్తున్న ముల్లా గారికి ఈవేళ గౌరవవేతనం ఇస్తున్నారు. అలాగే ఈ రోజు ఎవరు ఫాస్టర్స్ ఉన్నారంటే వారికి ఈవేళ గౌరవవేతనం ఇస్తున్నారు. ఒకరు కాదు, దర్జీ కావనండి, అటు బార్బర్లు కావనండి, దోబీ కావనండి, అన్ని కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మనం ధైర్యంగా ఈవేళ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈవేళ మనం అడగడానికి మనకు ఈవేళ హక్కు ఉంది. ఎందుకంటే పెన్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆ ఇంట్లోని వీళ్ళ పార్టీలకు అతీతంగా, ఎందుకంటే గతంలోని ఇది మనది కాదు అయినా ఈ ప్రాంతంలో అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి అత్యధికంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా డెవలప్మెంట్ ప్రధానంగా చేస్తున్న కార్యక్రమాలు దీనికి మచ్చుతురగా అని చెప్పేసి మనం గమనించాల్సింది, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం కార్యకర్తలుగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మన మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ లో ఉత్సాహంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జగిత్యాల జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి, ఎండిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే. నిప్పుల కుంపటిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మార్చిలోనే ప్రతాపం చూపుతున్న భానుడు. జనాలు లేక జగన్ బస్ యాత్ర వెలువిలా, సిద్ధం బస్ యాత్రపై టీడీపీ నేతల వ్యాఖ్యలు. మరోసారి వివాదాల్లోకి బ్రహ్మం గారి మఠం, అక్రమంగా పీఠాధిపతి ఎంపిక చేస్తున్నారంటూ మీడియా ముందుకు బాధితులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.